హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రేమ పల్లకి పార్ట్ 83. బేబీ వీఆర్ గోయింగ్ టు బి పేరెంట్స్ అని చింటూ అరిచేసరికి గిర్రున తిరుగుతున్న తలను పట్టుకొని చింటూ వైపు చూసి ఆశ్చర్యంగా ఏమంటున్నావు అని అడిగింది. నిజమే బంగారు తల్లి, నువ్వు అమ్మవి కాబోతున్నావని కిరణ్ కూడా తల నిమరడంతో సంతోషంగా చింటూని హత్తుకునేసరికి మేమందరం ఇక్కడే ఉన్నాం, తనని నీ చేతుల్లో నుంచి దించి సోఫాలో కూర్చోబెట్టని మైథిలి అనడంతో గగని సోఫాలో కూర్చోబెట్టి మమ్మీ ఒకసారి ప్రెగ్నెన్సీ కిట్ తో చెక్ చేసుకుంటే మంచిది కదా అని చింటూ అనగానే మనవడి తల మీద ఒక్కటి వేసింది హైందవి. ఏమైంది నానమ్మ అని చింటూ అనేసరికి మరి లేకపోతే ఆవిడకి ఇద్దరు పిల్లలు, ఇద్దరు కోడళ్ళు పురుళ్ళు చేసింది, మనవాళ్ళని తన చేతులతో పెంచింది, ఇంతకంటే క్లారిఫికేషన్ ఇచ్చే డాక్టర్ ఉన్నారా అని వీర్ అనేసరికి ఓహో మీరు ఎలా వచ్చారా అని చింటూ పిచ్చి నవ్వులు నవ్వితే గగన మొహం దాచుకుంది. వెంటనే చింటూ ఫోన్ బయటకు తీసి దితికి, ఆ తర్వాత ధృతికి ఫోన్ చేయడంతో దితి వెంటనే ఆగమేఘాల మీద శక్తిని లాక్కొని అలాగే రేవతి ధ్రువని కూడా తీసుకుని వచ్చేసింది. ఆ తర్వాత పావుగంటకి నెమ్మదిగా శివ ఇంకా సత్య వచ్చి అందరూ కంగ్రాట్స్ చెప్పడంతో ఎరా అబ్బాయి మీరెప్పుడు గుడ్ న్యూస్ చెప్తున్నారని శక్తిని ఉద్దేశించి హైందవి అడగడంతో అక్కడ అందరూ నిశ్శబ్దంగా మారిపోతే దితి ముందు రోజు జరిగిన సంఘటన గుర్తు చేసుకుని బావని ఆపకపోతే నెల రోజుల్లో నేను కూడా అదే న్యూస్ చెప్పేదాన్ని నానమ్మ అనుకుంది. ఏంటి ఏం మాట్లాడరు అని వీర్ సీరియస్ గా అడగడంతో ఏం లేదు డాడీ, అన్నయ్యకి వదినకి పెళ్ళై 2 ఏళ్ల తర్వాత కదా ప్రెగ్నెన్సీ వచ్చింది, 2 నెలలు కూడా కాలేదు మాకు పెళ్లి జరిగి, అప్పుడే ప్రెగ్నెన్సీ గురించి ఏం చెప్తానని దితి చెప్పడంతో ఇంకెవరూ ఏం మాట్లాడలేదు. నాన్నమ్మ చెప్పిందంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్టే, కానీ ఒకసారి వెళ్ళి ప్రెగ్నెన్సీలో తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ డాక్టర్ని కనుక్కోండి అంటే నాన్నమ్మ చెప్పదని కాదు, కానీ ఇప్పుడున్న జనరేషన్కి, ఇప్పుడున్న మారుతున్న అలవాట్లకి కొన్ని డాక్టర్ సలహాలు కూడా అవసరమే అని చెప్పి వీర్ కిరణ్ ని తీసుకుని ఆఫీస్కి వెళ్ళిపోవడంతో చింటూ ఆ రోజు ఆఫీస్కి వెళ్ళడం మానేసి గగనాన్ని తీసుకుని హాస్పిటల్కి బయలుదేరాడు. కాసేపు ఉండి మాట్లాడి దితి కూడా శక్తితో కలిసి ఆఫీస్కి వెళ్ళిపోతే రేవతి కూడా ఇంటికి వెళ్ళిపోయింది. కారులో కూర్చున్న దితి ఏదో ఆలోచిస్తుంటే ఏంటి అమ్మమ్మ అడిగిన విషయం గురించి ఆలోచిస్తున్నావా అనగానే ఉలిక్కిపడి శక్తి వైపు చూసి ఏదో అనబోయి ఏదో ఆలోచన వచ్చినట్టుగా వెంటనే అతని బుగ్గ మీద పెదవుల మీద ముద్దు పెట్టి ఏంటి బావా ఏదో అడుగుతున్నావని వయ్యారంగా అడగడంతో మారిన బాడీ లాంగ్వేజ్ కి స్లాంగ్ కి అయోమయంగా ఆమె వైపు చూశాడు. హే ఏంటి ఏం చేస్తున్నావని అడుగుతూ శక్తి దితి వైపు చూస్తూ అయోమయంగా అడగడంతో నిన్న నైట్ నువ్వు కూడా నన్ను ముద్దు పెట్టుకున్నావు కదా, అప్పుడు నేనేమైనా అన్నానా
నేను నీకు ముద్దు పెడితే ఎందుకలా మాట్లాడుతున్నావని కోపంగా అనడంతో శక్తి ఏమీ మాట్లాడలేదు. శక్తి చేతుల్లో స్టీరింగ్ లాక్కొని బ్రేక్ తొక్కడంతో ఒక చెట్టు పక్కకి వెళ్లి కారు ఆగేసరికి మెంటల్ ఫెలో లాగా బిహేవ్ చేయకు. ఈ టైంలో అందరూ ఆఫీస్‌లకి, కాలేజ్‌లకి, స్కూల్స్‌కి వెళ్ళే వాళ్ళు ఉంటారు. అలా సడన్ బ్రేక్ వేసి ఎవరికైనా ఏమైనా అయితే అని శక్తి అంటుంటేనే వెళ్లి అతని ఒడిలో కూర్చుని నుదుటి మీద నుంచి ముద్దులు పెడుతూ చివరిగా పెదవుల మీద ముద్దు పెట్టి, "మనం ఎప్పుడు పేరెంట్స్ అవ్వాలో చెప్పు బావ" అని అడగడంతో, "ఏంటి తిక్క తిక్కగా ఉందా?" అని అడిగాడు. అవును బావ. తిక్క తిక్కగా ఉందని వయ్యారంగా అంటుంటే, చీర పక్కకి తప్పుకొని ముద్దుగా ఉన్న నడుము కంటికి కనిపించడమే కాకుండా, ఆమె అల్లరి అతని సహనానికి పరీక్ష పెడుతూ ఉంటే, చూడు ప్రేమతోనే దగ్గరవ్వాలన్నావని దూరంగా ఉంటున్నాను. అనవసరంగా తిక్క లేపకు అన్నాడు. అయితే నువ్వు నన్ను లవ్ చేస్తున్నానని ఒప్పుకో అనడంతో, అది నాకే క్లారిటీ లేకపోతే నీకేం చెప్పాలే అన్నాడు విసుగ్గా. ఇన్ని రోజుల నుంచి నన్ను చూస్తున్నావు. ఏ కోసాన కూడా నేను నీకు ప్రేమించేలాగా కనిపించట్లేదా చెప్పు? అందంగా లేనా? అసలేం బాలేనా? అంటూ ముద్దు పెట్టింది. ఆమె ముద్దులో మునిగిపోయి సర్వం మర్చిపోయిన అతన్ని చూసి నవ్వుతూ, నువ్వు నన్ను ప్రేమించే వరకు నేను నిన్ను వదలను బావా అని అంటూ ముద్దు వచ్చేస్తున్నావు బావా అని పలుకుతూ వెళ్లి తన సీట్లో కూర్చుంటే దితి చేసిన అల్లరి వల్ల చాలాసేపు పిడికిళ్ళు బిగించి ఆమె వైపు చూడకుండా కిటికీలో నుంచి బయటకి చూస్తూ కూర్చుని తనను తాను కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేశాడు శక్తి. ఆఫీస్ టైం అవుతుంది బావా అని హస్కీగా అనడంతో, ఒసేయ్ నువ్వదే టోన్‌లో మాట్లాడావనుకో నేనేం చేస్తానో నాకు తెలీదు. తర్వాత ఏడ్చి గోల చేసినా ఎవరేం చేయలేరు అన్నాడు. ఆహా! ప్రేమతో దగ్గరకొస్తేనే రానిస్తాను. అలా అని నిన్ను ప్రశాంతంగా ఉండనివ్వను బావా. నా అందంతో, నా వయ్యారంతో నిన్ను ప్రేమలోకి దింపే పూచి నాది అని వయ్యారంగా పలికింది. ఉఫ్! ఇది బాగా గట్టిగా డిసైడ్ అయినట్టుంది అనుకుంటూ శక్తి కార్ స్టార్ట్ చేయడంతో దితి నవ్వుకుంటూ ఇప్పటినుంచి నీ మరదలంటే, నీ పెళ్ళాం అంటే ఏంటో నీకు చూపిస్తాను బావ అనుకుంది. ఆఫీస్‌కి వెళ్ళిన తర్వాత ఎవరి క్యాబిన్‌లోకి వాళ్ళు వెళ్లి గంటకి శక్తి క్యాబిన్‌లోకి వయ్యారంగా నడుస్తూ వెళ్తే అసిస్టెంట్‌తో ఏదో చెప్తున్న శక్తి సర్దుకొని కూర్చుని నువ్వు బయటికి వెళ్ళు అని అతన్ని పంపించేశాడు. శక్తి పక్క వరకు వయ్యారంగా వెళ్లి, "కళ్ళు తిరుగుతున్నాయి బావా, జ్వరంగా ఉంది కదా" అంటూ శక్తి ఒడిలో పడినట్టు యాక్టింగ్ చేస్తూ, అతని మెడ చుట్టూ చేతులు వేసి కూర్చుని మెడ వంపులో పెదవుల్ని తాకిస్తూ గట్టిగా అల్లుకుంటే, జ్వరంలో ఉన్న ఆమెని నెట్టేయలేక, అలాగని కూర్చోబెట్టుకోలేక అసహనంగా అటు ఇటు కదలడం మొదలుపెట్టాడు. కంటిన్యూస్. ఇఫ్ యూ లైక్ ది స్టోరీ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.